ఏ రాయ్ రాయ్ సహాయం చేయండి అందరూ అందరూ సహాయం చేయండి అమ్మా. July 2nd. మధ్యాహ్నం భోజనం సరిపోతానమ్మా. ఏం కావాలి చేస్తాను బ్యాగ్సా ఎన్ని చేసి ఎన్ని అవసరం పడతాయమ్మా? రోజు 34 మంది కిలో కూర్చుంటుందా ఎట్లా? మనం తీసుకోవద్దు ఒక 100 పంపించు తొందరగా పంపించేసేవాడు ఉందా? లేదండి రెడీగా ఉండదు చూడు మరి లైబ్రరీ హలో ఏర్పాటు వస్తాయి. రేపు ఒక 100 తెప్పించి ఫ్లైవుడే లైబ్రరీ అని చెప్పండి. ప్రభుత్వం కాబట్టి మీకు ఏ ఇబ్బంది అయినా కూడా నా దగ్గర రావు. వ్యక్తిగతంగా కానీ మీ కుటుంబం కానీ లేకపోతే మీ చదువు గురించి కానీ ఏదైనా కూడా మీరు నా దగ్గర రావచ్చు. మీ అంకుల్గా నేను చెప్తున్నాను, ఏ విషయమైనా కూడా నేను డైరెక్ట్ రావచ్చు. నో మీడియేటర్స్, నో బ్రోకర్స్, ఏం లేదు. చక్కకొచ్చి దూరకూడదు. ఓకే, తప్పకుండా మీరైతే ఓటు వినియోగించుకోండి. మా సైడ్ నుంచి మేము అభ్యర్థిస్తున్నాం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఓటు వేయమని చెప్పి. అందరు మీరు కూడా సివిక్ సెన్స్ ఉండాలి కదా, చూసుకుంటే అందరు గ్రాడ్యుయేట్ ఓటర్స్ కింద రిజిస్టర్ అయినమ్మా. కదా అందరు ఇక్కడనే ఉందమ్మా. ఓటు సూర్యాపేటలో ఉందా? ఇక్కడ కూర్చుంటుందంతా గ్రూప్ ప్రిపేర్ అయిపోయి డిఎస్సీ ఉంది. మరి సెకండ్ రోలో ఒకటే రాయాలి. ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద రాయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎలక్షన్ కోడ్ నేను వస్తాను, ఎందుకంటే మా కోడ్ ఉన్న చేపట్టి ఎక్కువ డిస్కస్ చేయలేము. కానీ మేము వస్తాము. మీకు ఏ అవసరం ఉన్నా కోచింగ్ సంబంధించి ఇంకా లైబ్రరీని డెవలప్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో 5 years ఉంటుంది చేపట్టి మీకు ఏ అవసరం ఉన్నా, వ్యక్తిగత అవసరం ఉన్నా, ఈ ఎగ్జామ్ సంబంధించి అవసరం ఉన్నా, ఏది ఉన్నా కానీ వెల్కమ్ టు కమ్ టు అవర్ ఆఫీస్. మా పార్టీ ఆఫీస్ రండి, లేదా మీ సైడ్ నుంచి ఎవరైనా చెప్పి మాకు ఫోన్ చేస్తే నేనే మీ దగ్గరకు వస్తాను. నా పేరు సర్వోత్తమ్ రెడ్డి. నేను కూడా ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్ని, ఉస్మానియా గోల్డ్ మెడలిస్ట్ని, అట్లనే అమెరికాలో టాప్ 5 2 యూనివర్సిటీ టాపర్ని. సో నేను కూడా అకాడమిక్గా 10th గోల్డ్ మెడలిస్ట్ని, ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంకర్. సో నేను కూడా కష్టపడి చదువుకున్నా చేపట్టి ఏదో రాజకీయ నాయకుని కొడుకు అంటే రాజకీయ నాయకుని కొడుకులా మీరు చూడకండి. సో డెఫినెట్గా నేను ఫార్చ్యూన్ 500 కంపెనీకి ఏషియాకి సీఈఓగా పనిచేసింది. సో నాకు కార్పొరేట్స్ హౌస్లో అనుభవం ఉంది. నేను ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ చేసిన, ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన. సో ఎంపీసీ నా ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్. సో నేను మామూలుగా అకాడమిక్గా స్ట్రాంగ్ ఉన్న చేపట్టి మీరు కష్టపడుతున్న చేపట్టి
నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. మీకు ఏ అవసరం ఉన్నా కానీ ఐఎమ్ దేర్ యాజ్ యువర్ బ్రదర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ. గ్రాడ్యుయేట్ చేయబడి తప్పకుండా ఓటు వినియోగించుకోండి. సివిల్ సర్వీస్ ఉందో దేవుడు అందరూ కంపల్సరీ ఓటు వేయాల్సిందే. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు అభ్యర్థిస్తానికి వచ్చినాం. పై నుంచి సెకండ్ వ్యక్తి తీర్మార్ మల్లన్న గారు మొదటి నుంచి కూడా ప్రశ్నించే గొంతు. అన్ని పార్టీ వాళ్ళని ప్రశ్నించండు, ఇక్కడ అన్యాయం జరిగితే ప్రశ్నించండు. అందుకోసం అని చెప్పి ఓటు అప్పీల్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ప్రయారిటీ ఓటు వాటిని వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత ఇందాక కూడా చెప్పిన చాలామంది కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పినారు. 100 చైర్స్ 100 ప్యాడ్స్ కూడా రేపు పొద్దున పంపిస్తారని చెప్పి ఎందుకంటే కొందరు లాస్ట్ వచ్చిన వాళ్ళకి దొరకట్లేదని చెప్పిన ఆ రకంగా కూడా ఐపీ చేసి హెల్ప్ చేయవు. ఒక బ్రదర్గా మీకు ఏ అవసరం వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను కలవచ్చు. మీరు ఎక్కడ రమ్మంటే లైబ్రరీలో ఈరోజు ఒకరోజు వచ్చి కూర్చొని మాట్లాడుకుందామంటే కూడా ఎలక్షన్ పూర్తవుతుంది వచ్చి మాట్లాడతాం. కాబట్టి సివిల్ గెలుచుకోవాలంటే మనం తప్పకుండా ఓటైతే వెళ్ళి కూడా ఎన్రోల్ అయింది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఎన్రోల్ అయితే చేసుకోండి. చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఓటైతే వేయండి. ఫస్ట్ ప్రయారిటీ ఓటు మా అభ్యర్థి ప్రశ్నించే గొంతు తీర్మార్ మల్లన్న గారికి తప్పకుండా వేయాలి మీరు. ఎందుకంటే బహుజనుల బిడ్డ కష్టపడి కింది నుంచి పైకి వచ్చినాడు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. ఇట్లనే అంటే లైబ్రరీలో చదువుకొని న్యాచురల్గా కూడా మీ పక్షాన కొట్లాడే వ్యక్తి చేపట్టి ఖచ్చితంగా మీరు ఓటు వేయండి అని ఫస్ట్ ప్రయారిటీ ఓటు అని చెప్తున్నాం. రెండో అంశం ఏంటి అంటే మీ గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది చేపట్టి ఒక బ్రదర్గా మీకు ఏ అవసరం ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మీకు ఏ అవసరాలు ఉన్నా మేము ఉంటాము, స్పందిస్తాము. ఎందుకంటే నేను కూడా కష్టపడి చదువుకున్నాను. నేను 10th గోల్డ్ మెడలిస్ట్ని, ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంకర్ని, ఉస్మా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ని. సో ఈ రకంగా ఉంది కాబట్టి మీకు కూడా ఏ కష్టపడి చదువుకుంటుంది కాబట్టి ఎనీ హెల్ప్ కావాలంటే ఆఫ్టర్ ది ఎలక్షన్ కోడ్ మీరు వచ్చి కలవండి. నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పండి. లైబ్రరీకి సంబంధించి కానీ వ్యక్తిగతంగా ఏ ఇబ్బందులు ఉన్నా కానీ మీ హెల్ప్కి అవుతుంది బెస్ట్ పాసిబుల్. ఒక 500 మంది వస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఈరోజు ఉన్న వ్యక్తుల వ్యతిరేకంగా కూడా పోరాడి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వ్యక్తుల మీద కూడా పోరాడిన వ్యక్తి. అంటే ఎవరు తప్పు చేసినా కానీ ప్రశ్నిస్తారు. అట్లాంటి వ్యక్తి తీర్మానం వల్ల కోసమే మేము కూడా మంచి వ్యక్తి కౌన్సిల్లో ఉండాలనే ఆలోచనతో ఆయన సీట్ అవకాశం ఇచ్చినాము. మీరు కూడా తప్పకుండా మీ ఓటు వినియోగించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సెకండ్ సీరియల్ నెంబర్ 2లో వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ ఓటు 1 రాసి ఓటు వేయాలి. ఎందుకంటే మనం పేపర్ దారి ఉండము. వేయండి, తప్పకుండా ఓటు వేయండి. ఆ రోజు సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ అలవాటు ఉంటుంది ఓటు నుంచి. అందుకోసం ఈవినింగ్ మళ్ళీ వేస్తామని లేట్గా పోతే ఓటు మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓటు వచ్చేటప్పుడే ఓటు వినియోగించుకొని రండి. మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి, మండలాలు ఉన్న వాళ్ళకి ఇక్కడ టౌన్లో 14 బూతులు ఉన్నాయి. ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఇక్కడ కూడా ఒక లిస్టు పెడతాం. ఇక్కడెక్కడ ఎవరో బూత్ వస్తుందని అందరికీ సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకోండి. అదొక పాజిటివ్ ఫీలింగ్ మీలాంటి వాళ్ళకి. మీకు ఎట్లాంటి అవసరాలు ఉన్నా కానీ నా శాయశక్తుగా సాయం చేస్తాను. అందుబాటులో ఉంటానని చెప్పడానికి వస్తున్నాను. అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఎప్పుడు మీకు ఏ అవసరం ఉందో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో నేను అందుబాటులో ఉంటా. మీరు ఎక్కడికి వచ్చేది కలుసుకోవచ్చు. లేకపోతే మీరు లైబ్రరీకి రమ్మన్నా కానీ కింద కూడా చాలామంది నెంబర్ తీసుకుంటారు. మీరు వాళ్ళ నెంబర్ తీసుకుని నాకు ఏ ఫోన్ చేసినా లైబ్రరీ ఏమైనా ఇబ్బంది పడినా ఈ ఇబ్బందులు ఏమైనా కానీ ఈ హాల్ నిర్మాణం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దామోదరి గారు శాసనసభ్యుడినప్పుడే ఈ హాల్ నిర్మాణం జరిగింది. ఈ హాల్ నిర్మాణంతో పాటు అత్యధికంగా డబ్బు కూడా సార్ వారి భార్య గారి మీద వరదరాజు గారి మీద ఇక్కడ అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ గ్రంథాలయానికి. సార్ థ్యాంక్ యూ.